ఈరోజు కర్నూలు నగరంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటుంది. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు భారతదేశం ఆహ్వానిస్తే ఢిల్లీలో 16 నుంచి 20వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు, దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చారు, ఢిల్లీకి వచ్చారు రాజధానికి. అయితే అక్కడ కొన్ని వందల మంది, వేల మంది ఉన్నటువంటి దేశాధినేతల్లో, రాజకీయ నాయకుల్లో, బిజినెస్ పీపుల్లో ఒక్కసారిగా సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం ఇక్కడ జరగడానికి కారణం ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి అధినేతలు, భారతదేశంలో కంపెనీలు పెట్టడానికి వచ్చిన అధినేతలు, ఈ దేశంలో ఏఐ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక పెద్ద సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో సమావేశం పెడితే ఆ ఢిల్లీలో ఉన్న సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ గూండాలు, యూత్ కాంగ్రెస్ రౌడీలు కొంతమందిని అడ్డుకోవడం జరిగింది. అయితే దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కర్నూలు కార్యక్రమంలో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపించినా పంచలు తీసి కొడతాం. ఖచ్చితంగా ఈ దేశంలో కనుక దేశ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకోగలిగితే 100% మీ ఇండ్లకు వస్తాం, పార్టీ కార్యాలయాలకు వస్తాం. ఎందుకంటే దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచం మొత్తం కూడా చాటి చెబుతూ ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, ఈ దేశంలో